వెళ్ళారు, ఎన్నాళ్ళు ఉన్నారు, ఎన్నాళ్ళైనా ఉంటారు. దానికి ప్రయోజనం ఏమిటి? ఆయనకి ఎప్పుడు వెళ్ళిపోవాలనిపిస్తే అప్పుడు వెళ్ళిపోతారంతే. మళ్ళీ సంకల్పం కుట్టాలంతే. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోతాను, నేను ఇక్కడ ఉండాలంటే ఉంటారు. ఎందుకు ఉంటారంటే ప్రయోజనం ఉండదు, ఎందుకు వెళ్ళిపోతారంటే ప్రయోజనం ఉండదు. ఎందుకని? వారికి ఏమి ప్రయోజనం ఆశించిన జీవితం కాదు. మళ్ళా ఆ స్థాయిలో మీరు అర్థం చేసుకుంటేనే సాయిబాబా గారి జీవితం అర్థం అవుతుంది. అలా కాకుండా పుస్తకం పెట్టుకుని ఓ పారాయణ చేశామని పేజీలు తిప్పేసి కథల కింద చదివేస్తే వాట్ ఈస్ ది ఇన్స్పిరేషన్ యువర్ డ్రాయింగ్ ఫ్రమ్ ఇట్? మీకు ఏమర్థం అవుతుంది బాబా గారి గురించి? అందుకని ఉండిపోయారు శాంతపాటిల దగ్గర. ఉండిపోయిన తర్వాత ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ పాప ఆయన రోజు వెళ్ళి చెప్తుండేవాడు, మా ఇంటికి ఒక గొప్ప ఆయన వచ్చాడండి. గొప్ప ఆయన అంటే ఏంటి? మా ఇంటికి వచ్చిన ఆయన గొప్ప ఆయన, మా ఇంటికి వచ్చిన ఆయన గొప్ప ఆయన అంటే పక్కింటి ఆయన అడుగుతాడు, ఎలా గొప్ప ఆయన అంటే అని అడుగుతారు. సహజం కదా. మరి ఈయన నమ్మేది ఏమిటి? గుర్రం అక్కడ ఉందంటే అలా పక్కింటి వాడు అదే స్థాయి కదా, వాడు నమ్మడం. అందుకని చెప్పాలి, నా గుర్రం తప్పిపోయింది, అప్పుడేమో పిలిచి నీ గుర్రం అక్కడ ఉందన్నారు, నేను ఎనన్నాను, ఎంత గమ్మత్తో తెలుసా, కటకా పెట్టి కొట్టారు, నిప్పు వచ్చింది నీరొచ్చింది, ఒక్క తను పిలిచాడు, నాతో పిలిపింపచేశారు, అప్పుడు తీసుకొచ్చాను మన ఇంటికి, మీ అందరూ కూడా వచ్చి దండం పెట్టుకోండి, ఎందుకైనా మంచిది అంటుంటాడు. ఇవన్నీ ఆయనకి కావాలా? ఆయనకి వీటితో సంబంధం ఏం లేదు, ఆయన సాక్షి అంతే, ఆయన తురీయం. వీటన్నింటినీ సినిమా చూసినట్టు చూస్తూ ఉంటారు ఆయన. అందుకని వచ్చేవాళ్ళు వస్తున్నారు, వెళ్లేవాళ్ళు పెడుతున్నారు, దండం పెట్టేవాళ్ళు పెడుతున్నారు, లేచేవాళ్ళు లేస్తున్నారు, ఆయన పెట్టింది తింటున్నారు, హాయిగా ఇంట్లో కూర్చున్నారు. ఇంతలోగా చాందుపాటిల్ బావమరిదికి వివాహం కుదిరింది. కుదిరిన తర్వాత మనందరం ఆ బావమరిది గారి పెళ్లికి షిరిడీ వెళ్ళాలి బాబా, బయలుదేరదామన్నారు. ఆయనకి ఎందుకు మళ్ళీ? లేదే బాబు, మా ఇంట్లో ఉంటాను, మళ్ళీ పెళ్లిళ్ళు వాటికి నాకు ఎందుకయ్యా, నేను సన్యాసి లాంటివన్నీ నాకు అక్కర్లేదు, నేను ఉంటాను, మీరు వెళ్ళిరంటే ఆయన ఏమనరు, నేను ఎందుకయ్యా పెళ్లికి అని అనరు. పదండి బాబా మీరు ముందు కూర్చోండి అన్నారు, తప్పకుండా ముందు కూర్చున్నారు. నేను ఎందుకయ్యా ముందు అని ఆయన ఏమన్నారు, ముందు కూర్చున్నారు. యథార్థ